క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాలు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకున్నాను యేసు వారి నామంలో. మనం ఈరోజు వాక్య భాగాన్ని ఏంటంటే నేర్చుకునేది మనం విశ్వాసం అన్నది మనలో విశ్వాసం సాక్ష్యంగా ఉంటుంది మన జీవితంలో. విశ్వాసం అంటే ఏంటి? సాక్ష్యం అంటే దేవుడు మనం ఉన్న మన విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం అంటే దేవుడు చెప్తాడు మన బ్రతుకులో మనం ఎంత విశ్వాసంగా నడుచుకుంటున్నామో దేవుని వల్ల దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం అదే క్రీస్తు సువార్త అని. ఈ మాటలు ఈ ఛానల్ ద్వారా అనేక మందికి మాటలు చెప్పాలని దేవుడు ఇచ్చిన ఈ ఆసక్తిని బట్టి చెప్పగలుగుతున్నాను. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మొదటగా తండ్రి అయిన దేవుడికి వందనాలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కూడి వచ్చిన యవనస్తుల బిడ్డలకి, పెద్దవారికి, చిన్నవారికి కూడా మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటే మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. మీరందరూ కూడా కళ్ళు మూసుకుంటే మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని తీసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ ఆసక్తిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో మేము చెప్తున్నాం ప్రభు, ఈ మాటలు మా ఆలోచన ప్రకారం కాకుండా మీ చిట్ట ప్రకారంగా తండ్రి ఈ మాటలు చెప్పడానికి మా ఆలోచన ప్రకారం తండ్రి మేము ఏం చెప్పాలో ప్రభువా మీరు మాలో బయలుపరచండి. మాట్లాడేది మీరే ప్రభువా, మేము కాదు తండ్రి. మా బ్రతుకులకి ఏ మాటలు అవసరమో, మా జీవితాలకి ఏది అవసరమో తండ్రి మీరు మాట్లాడి మాకు కావాల్సిన ప్రతిదీ కూడా తండ్రి పర సంబంధమైన మాటలన్నీ కూడా దేవా మాకు దయచేయండి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ వాక్యం చెప్తుండగా తండ్రి ప్రభువా వినుతున్న ఈ బిడ్డలకి అనేక మంది వాక్యం వింటున్న వారికి వినగలిగే మనసుని, చూడగలిగే వాక్యాన్ని, హృదయాన్ని దయచేయండి వాళ్ళకి. ప్రభువా మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా అనేక మందికి మాటలు ఆశీర్వాదంగా ఉండటానికి మీ చెప్పే మాటలు మాత్రమే చెప్పట్లేదు ప్రభువా, ఇది మీ ఆలోచన ప్రకారంగా మీ చట్టాన్ని మేము నెరవేర్చడానికి మాటలు చెప్పగలుగుతున్నాం తండ్రి. మీ సహాయంతోనే చెప్పగలుగుతున్నాం. మీరే దయ చూపించండి. మాటలు చెప్తుండగా నా ఆలోచనని, నా తలంపుల్ని మీ చేతులకు అప్పచెప్తూ తండ్రి ఏ విధంగా ఎలా మాట్లాడాలో మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏంటంటే వాక్య భాగం దేవుడి పరిశుద్ధమైన గ్రంథంలోంచి విశ్వాసం అన్నదంటే దేవుని సాక్ష్యంగా ఉండాలి. విశ్వాసం అన్నది ఎక్కడ నడిపించదు? దేవుడే సాక్ష్యం ఇస్తాడు. మనలో విశ్వాసం ఉంటే మనకి కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, వారందరూ కూడా సాక్ష్యం పొందారు దేవుని వల్ల. కానీ మనం కూడా సాక్ష్యం పొందాలి. సాక్ష్యం పొందాలంటే మనలో ఏముండాలి? మొదటగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనిదే దేవునికి ఇష్టం రావడం అసాధ్యం అంటున్నాడు దేవుడు. మనలో ఏముండాలి? విశ్వాసం. దేవుణ్ణి పూర్తిగా నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం అంటే. నమ్మటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వింటే ఏమవుతుంది? మనకి విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. మనం మొదటగా ఎబ్రీ పత్రిక తీసుకున్నాం. బైబిల్ గ్రంథం నుంచి తీసుకోండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. విశ్వాసం వల్లనే మనం దేవుని వెళ్తే మనం ఏం చేస్తాం? సాక్ష్యం పొందుతాం. ఈరోజు మనం అనేక సార్లు మనం సాక్ష్యం చెప్తాం. దేవుడు మన బ్రతుకులో ఏదో మేలు చేశాడు, ఎన్నో జీవితాలు మనం ఎన్నో పొందుకున్నామని మనం సాక్ష్యం ఇస్తాం. కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 11వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలోంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మీరందరూ కూడా ఆసక్తి కలిగి మాటలు వినాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది ఉన్నవంతకు రుజువునై ఉన్నది. చాలు. అంటే అదృశ్యమైనది ఎక్కడ ఉన్నాయి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ విశ్వాసం ఉంచాలి. అదృశ్యమైనది ఎక్కడ ఉంది తెలుసా? పరలోకం ఉంది మనకి. అది అదృశ్యమైనది, కనపడంది.
ఈరోజు నువ్వు నేను కూడా లోకంలో అన్నీ చూస్తున్నాం, అన్నీ కనపడితేనే నమ్ముతున్నాడు మనిషి. ప్రతిదీ చూస్తే కానీ ఏది నమ్మడం. కానీ అదృశ్యమైనది పరలోకం అంతా మనకి, అది నమ్మాలంటున్నాడు దేవుడు. నమ్మటం అంటే విశ్వాసం ఉంచాలి దాని మీద, దాని వల్ల మనం ఏం చేయాలి, విశ్వాసం పెట్టాలంటున్నాడు దేవుడు. అదృశ్యమైనది ఎక్కడ ఉంది, పరలోకం. ఎబ్రీ పత్రికలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2వ వచనం చూద్దాం. మనలో ఈరోజు ఏంటి, మన విశ్వాసం అంటే సాక్ష్యం. మన జీవితంలో దేవుడు సాక్ష్యం అనేది మన జీవితంలో పెడతాడు. ఈ సాక్ష్యం అనేది ఎవరంటే, మనం అనేక మంది వ్యక్తులు చూద్దాం. పాత నిబంధన భక్తుల్లోని అనేక మంది వ్యక్తులు కనపడుతున్నారు. వీళ్ళందరూ కూడా మన పూర్వీకులు. బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా వారి కోసం దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనం 2వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం చూద్దాం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మలమైనవి అందును బట్టి అదృశ్యమైనవి కనబడు పదార్థములనిచ్చే నిర్మింపబడవలెనని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. అంటే ప్రపంచములు ఎలా నిర్మించబడ్డాయంటే దేవుని వాక్యం వల్ల. ఈరోజు ప్రపంచములు అన్నీ కూడా నిర్మాణం చేయబడ్డాయంటే ఎలాగంటే దేవుని వాక్యమే ఉన్న దేవుడు ఇవన్నీ కూడా ఆయన నిర్మాణం చేశాడు. మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే నమ్మాలి. పదార్థములు కూడా పద్ధతి కూడా మనం నమ్ముతున్నాం. అవన్నీ కూడా పదార్థములు అన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుడు కూడా ఇవన్నీ కూడా ఎది చెప్తున్నాయంటే ప్రపంచములన్నీ కూడా దేవుని వాక్యం వల్ల కలిగినాయి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అన్నది చాలా మనకి అవసరమైనది. విశ్వాసం లేదే దేవునికి ఇష్టడు అవటం మనకు అసాధ్యం అంటాడు దేవుడు. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించు. అంటే మన విశ్వాసాన్ని బట్టి ఏంటి, ఏబేలు శ్రేష్టమైన, కయ్యేను కంటే ఏబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు దేవునికి. అప్పుడు సాక్ష్యం పొందాడు. ఏమని, వాళ్ళిద్దరిలో ఎవరు గొప్పని, ఏబేలే సాక్ష్యం పొందాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టడు అయ్యాడు. అలాగే కూడా మనము కూడా దేవుడికి ఇష్టడు అవ్వాలి. ఎందుకంటే దేవుడు ఇష్టడు అంటే ఏంటి అర్థం తెలుసా, దేవుడు ఇష్టపడతాడు. ఇదిగో నా కుమారుడు, నా బిడ్డ అని ఏంటంటే ఆయన ఎంత ఇష్టపడతాడు తెలుసా. అలాగే కూడా ఏబేలుని ఇష్టపడ్డాడు దేవుడు. ఏబేలు అంటే ఆయన కలిగిన దాంట్లో ఏం చేశాడు, ఆయన ఏదైనా దేవుడికి మొదటగా ఏం చేసేవాడంటే తొలిసూరు మందలో గొర్రెపిల్లని మంచి కొవ్వేని దేవుడికి ప్రత్యక్షమైనది ముందు మొదటగా దేవుడు తీసేవాడు. దాన్ని తెచ్చి దేవుని దగ్గర పెట్టి దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చిన దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే ఏంటి తెలుసా, సాక్ష్యం పొందాడు ఏబేలు. కయ్యేని ఇవ్వటానికి వెనక్కి ముందుకి వెనకాడాడు కానీ దేవుడికి ఇవ్వటానికి. కానీ ఏబేలు ఏం చేశాడంటే దేవుడికి ఇచ్చేవాడు మొదటగా. అందుకే సాక్ష్యం పొందాడు. అదే సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి. ఈరోజు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిన దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆమేన్. సాక్ష్యం పొందాడు. సాక్ష్యం దేవుడి వాళ్ళ సాక్ష్యం. ఈరోజు నువ్వు నేను కూడా మనం ఎన్నో బ్రతుకుల్లో ఎన్నో మేలు చేశాడు దేవుడు. చేశాడు, మనం సాక్ష్యం ఇస్తాం. ఎలాగా, మన దేవుని సన్నిధిలో వెళ్ళి దేవుడు నా బ్రతుకులో ఎన్నో చేశాడు, ఎన్ని మనం సాక్ష్యం ఇస్తాం. అలాగే కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మన జీవితాలకి. అలాగే ఏబేలు జీవితంలో కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఏబేలు ఎంతో శ్రేష్టమైన ప్రతిదీ కూడా దేవుడికి అర్పించాడు. ఆయన వెనకాలే దేవుడికి ఇవ్వడానికి, దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడికి అంతే ఆయన సాక్ష్యం పొందాడు. మనం మరొక వ్యక్తిని చూద్దాం. మనం 4వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాటలాడుతున్నాడు. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడింది. దేవుడి స్తోత్రం కలిగిన కాక. అంటే ఆనోకు ఏం చేశాడంటే దేవుని కొరకు ఏం చేశాడు, ఆయన ఇష్టడు. దేవుని కొరకు బ్రతికాడు. ఆయన
ఆయన భూమి మీద బ్రతికాడు, కానీ ఆయనకు మరణం అన్నది రాలేదు. ఆనోకు అలా నడుచుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే దేవుడు అంతగా ప్రేమించాడు ఆయన. ఇష్టుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఇష్టపడ్డ కుమారుడు అని ఇష్టుడు అంటే. ఈరోజు మనందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవుడు ఇష్టపడే పని మనలో ఉందా? ఆయన ఇష్టపడే పని ఏంటి తెలుసా? పాపుల్ని రక్షించాలి. పాపులైన వారి లోపల అనేక మంది ఉన్నారు, అనేక అలవాట్లు బానిసలు అయిపోయారు, అనేక అలవాట్లలో బందీగా ఉన్నారు. అలాంటి వారిని విడిపించి దేవుని మార్గంలో నడిపించడమే దేవునికి ఇష్టమైంది. అప్పుడు ఇష్టపడతారు. ఇదిగో నా కుమారుడు. అనేక మంది ఈ లోకంలో అందరూ కూడా దేవుని దగ్గర నుంచి విడిపోయి అనేక మంది ఏమవుతున్నారంటే ఈరోజు పాప స్థితిలో పడిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా నిత్య జీవన మార్గంలో నడిపించాలి. దేవునికి ఇష్టమైనది అదే. ఇష్టమైన కుమారుడిగా నేను స్వీకరించాలి దేవుడు. అతడు కొనుక్కోబడక మునిపే దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందును. సాక్ష్యంగా ఆనోకు కూడా సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టడు ఏంటి? ఇష్టపడ్డాడు దేవుడు. అతను ఏంటంటే నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణం భూమి మీద మన అందరికీ వస్తుంది, కానీ ఆనోకు మరణం వచ్చిందా భూమి మీద రాలేదు. ఆయన అలా నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని ఎదుటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ఇష్టడయ్యాడు. విశ్వాసాన్ని బట్టే ఆనోకు విశ్వాసం దేవుడికి ఎంతో నచ్చింది. అంత ఇష్టపడ్డాడు ఆనోకుని చూసి. దేవుని కొరకు బ్రతికాడు ఆనోకు. ఏబేలు కూడా ఇష్టపడ్డాడు. ఏబేలు కూడా ఇష్టపడ్డాడు దేవుడు. కాగా దేవుడు అతన్ని కొనుక్కోబోడు కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనలో విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలు అవుతామా? ఎవరికైనా ఇష్టం లేకుండా ఎవరైనా సొంతం అవుతారా? ఏ వస్తువు కూడా మనకి ఇష్టం లేకుండా తెచ్చుకోగలుగుతామా? ఒక వస్తువు కొనుక్కుంటే ఇష్టం లేకుండా తెచ్చుకుని పెట్టుకుంటామా? ఎత్తుకోలేము. అలాగే కూడా దేవుడు కూడా అనుకుంటున్నాడు. ఇష్టలు అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదిగో నా కుమారుడు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంతగా నా కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నాడు అని దేవుడు చూసి నా కుమారులని ఇష్టపడతాడంట. ఇష్టలు అవుతాం మనం దేవుడికి. అందుకే ఈరోజు మనం విశ్వాసం బట్టి ఇష్టలు అవటం అసాధ్యం. దేవుడికి మనం సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులంట. మన హృదయం అన్న శుద్ధిగా ఉంటే నువ్వు దేవుడిని చూస్తావు. దేవుడిని ఎలా చూస్తావు అంటే మన హృదయంలో పాపం నిండుంటే నోరు మాట్లాడుతుంది. మనలో పాపము అపవిత్రత ఉంటే మన దేవుని చూడగలమా? వాక్యాన్ని చదవగలమా? ప్రార్థించగలవా? నువ్వు అపవిత్రమైన నోట్లో మాటలు రాకన్నా నోరుని కాపు పెట్టుకోమని దావీదు గారు అంటున్నారు కీర్తనలో. మనలో అపవిత్రమైన దూరం పెట్టుకుంది దేవునికి దగ్గర ఉండాలంటే మన పరిశుద్ధత మనలో నింపుకోవాలి. దేవుని అంతకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తాను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. నమ్మటం అంటే విశ్వాసమే. అంటే నీకు ఏదైనా నీకు దొరుకుతుంది అంటే నువ్వు నమ్మాలి. మొదటిగా ఏం చేయాలి? దేవుని నమ్మాలి. ఇదిగో నాకు కష్టం వచ్చింది, ఈరోజు బాధ వచ్చింది, నా బాధ నుంచి దేవుడు ఎలాగైనా నన్ను విడిపిస్తాడు, నాకు దేవుడు ఉన్నాడు అని నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మాలంటే విశ్వాసం ఉంచాలి. యేసుప్రభు వారు ఒక స్త్రీ వచ్చి రత్నం ఆవిడకి ఏదో నీరసంతో జబ్బుతో చెప్పుకోలేని రోగం వచ్చింది ఆ మనిషికి. అది ఎవరికి చెప్పలేదు. ఆ టైంలో వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఆ వ్యక్తి వచ్చి. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసింది. దేవుడు చెప్పాడు నోవాహుతో, ఒక ఓడ కట్టుకో, ప్రళయం అదే ఇది జలప్రళయం వచ్చేస్తుంది, 40 రోజులు రాత్రి పగలు తుఫాను జరుగుతుంది, నువ్వు వాడ కట్టుకుంటే భయభక్తులు కలిగి దేవుని చేత ఎలాగొన్నాడు? వాడ కట్టుకున్నాడు. విశ్వాసంతో నమ్మాడు. దేవుడు చెప్పాడు వాడను తయారు చేసుకో అన్నాడు. ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. అలాగే కూడా మనము కూడా మన కుటుంబాల్లో అనేక మంది ఉన్నారు. ఈరోజు మనం రక్షించబడుతున్నాం. మన కుటుంబీకులు, మన సహోదరులు, మన బంధువులు అందరూ కూడా రక్షించబడాలి. మనం కూడా దేవుని కొరకు వారి కోసం చెప్పాలి. దేవుని తెలుసుకోండి, నిత్య జీవం ఉంది. ఈరోజు అనేక మంది దేవుని తెలుసుకోండి. దేవుడు 2వ రాకడలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తున్నాడు, మీరందరూ కూడా దేవుడు తెలుసుకోండి అంటే ఎవరైనా మారతారని నమ్మరు. అలాగే అప్పుడు కాలంలో నోవాకు ఏంటంటే వాడ కట్టుకున్నాడు, వాడ సిద్ధపరుచుకున్నాడు.
జలప్రలయం వచ్చేస్తుంది. 40 రోజులు రాత్రనక పగలనక పెద్ద ప్రళయం. ఇదంతా సముద్రం అన్నీ కూడా అక్కడ అందరూ కొట్టుకుపోతారండి. ఎవరైనా నమ్మారా? వాళ్ళు ప్రవేశించారు, వాళ్ళు ఎక్కడ కూడా రాలేదు. కానీ నోవా కుటుంబం రక్షించబడ్డారు. అలాగే కూడా ఇప్పుడు కాలంలో యేసుక్రీస్తు వారు రెండో రాకబడిలో వస్తున్నాడు. ఆయన మన అందరం కూడా సిద్ధపడాలి. మనం మార్పు చెంది దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూసేవాళ్ళే మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మనం చివరిగా ఒక మాట చదువుకున్నాం, సమయం అయిపోతుంది. చివరిగా 7, 8 వచ్చినంలో వచనం చదువుకుంది మనం ముగించుకుందాం. మత్తయి సువార్తలో వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. దేవుని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటారు. అంటే మన దేవుని కుమారులు అనబడతాం, పిలవబడతామా? చెప్పండి. ఈరోజు మన హృదయం అన్నా శుద్ధిగా ఉండాలంటే ఈరోజు అపవిత్రమైన మనలో ఉంటుంది, పాపం నిండిపో ఉంటుంది. ఈరోజు ఫోన్లో మొబైల్లో అపవిత్రమేని ఎక్కువగా వస్తాయి. కానీ అలాంటి మనలో ప్రవేశించి మనం దేవుని చూడగలవా? నువ్వు వాక్యాన్ని చదవగలవా? ప్రార్థన చేయగలవా? మనం ఏమీ చేయలేం. దేవుని కోసం మాటలు వినగలవా? అనేకమైన వాక్యాలు వస్తాయి. పరిశుద్ధమైన గ్రంథం దేవుడి మాటలో ఎవరంతే ఉంటారు. అనేక మంది ప్రవక్తలైన వారు, సేవకులైన వారు చెప్తూ ఉంటారు. కానీ మనం వింటామా? పక్క పెట్టేస్తాం. అపవిత్రమైన చూడటానికి ఇష్టపడతాడు, దేవుడి మాటలు వినటానికి వెనకపడతాడు. మనం దేవుడి వినాలి. హృదయ శుద్ధి కాని వారు ధన్యులు, దేవుడిని చూచుదు. అంటే మనం దేవుని చూడాలంటే ఏంటి? మన హృదయం అన్న శుద్ధిగా ఉండాలి. అపవిత్రమైనది మనం దూరం పెట్టాలి, దేవునికి దగ్గరగా ఉంటాం. కానీ ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో అందరూ చెప్పండి. మన విశ్వాసాన్ని బట్టే సాక్ష్యం పొందాడు. ఏబేలు సాక్ష్యం పొందాడు, ఆనోకు సాక్ష్యం పొందాడు, లాస్ట్కి నోవాకు కూడా సాక్ష్యం పొందాడు. నోవాకు దేవుడి మాట విని వాడ కట్టుకున్నాడు విశ్వాసాన్ని బట్టి. మనలో విశ్వాసం ఉంటే మనందరం కూడా రక్షించబడతాం. దేవుడు రెండో రాకబడిలో వస్తాడు. మనందరం కూడా సిద్ధపడాలి. యవనస్తులు అందరూ కూడా దేవుని తెలుసుకుంది, దేవుళ్ళో ముందుగా మీరు మార్పు చెందాలని మాటలు తీస్తూ ప్రార్థన చేసుకుందాం. కలుగుస్తాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకమున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, విశ్వాసం లేనిదే మీకు ఇష్టలు అవ్వటం అసాధ్యమని మీ వాక్యం చదివిస్తుంది. ఇదిగో ప్రభు, విశ్వాసం కొరకు మేము నేర్చుకున్నాం. విశ్వాసము సాక్ష్యము తండ్రి. ప్రభు ఆనోకు సాక్ష్యం పొందాడు, ఏబేలు సాక్ష్యం పొందాడు. ఇదిగో ప్రభు, అందరూ వ్యక్తులు కనపడుతున్నారు పరిశుద్ధమైన గ్రంథంలో. మేము కూడా సాక్ష్యం పొందాలి ప్రభువా. మీ మాటలు వివరించినాం తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు అనేక హృదయాల్లో తండ్రి, ప్రతి ఒక్కరు హృదయాల్లో మీరు బయలుపరచాలి. మాటలు వినవారికి వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకోవడానికి, విని దాని ప్రకారం విడిచిపెట్టేవారు కాకుండా వారి హృదయాల్లో ఫలింపు చేయండి. మాటలు మేము మాట్లాడింది కాదు ప్రభువా, మీరే మాట్లాడారు. మా హృదయాలకి ఏది అవసరమో మీరు దయచేశారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రభువా 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని మీకు స్తోత్రములు దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ నా